హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ ఇంకో మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి. ఇవాళ రెసిపీ వచ్చేసేపాటికి మష్రూమ్ మంచూరియా. మంచి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఒకసారి చూసేద్దామండి. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మష్రూమ్స్ 2 ప్యాకెట్స్ అండి. మనకి యూజువల్గా సూపర్ మార్కెట్స్లోనూ బయట మార్కెట్లో దొరుకుతాయి కదా ప్యాకెట్స్, మష్రూమ్ ప్యాకెట్స్, అవి 2 తీసుకున్నారు. అలాగే ఆనియన్స్ వచ్చేసి 2 మీడియం సైజ్ కట్ చేసుకుని పెట్టుకున్నాయి. ఒక క్యాప్సికమ్ పెద్దది, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 3 స్పూన్స్ మన వెల్లుల్లిపాయలు చాప్ చేసుకున్నాయి. అలాగే 2 స్పూన్స్ అల్లం చాప్ చేసుకున్నదండి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకుని బౌల్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆల్ పర్పస్ ఫ్లోర్ అండి, మైదా ఉంటుంది కదా, ఆల్ పర్పస్ ఫ్లోర్, అది ఒక 4 స్పూన్స్ తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లోర్ అండి, కార్న్ఫ్లోర్ కూడా సేమ్ 4 స్పూన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో ఒక 1/2 స్పూన్ వచ్చేసి పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇంకొక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కలుపుకొని ఒకసారి బాగా దాంట్లో వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మష్రూమ్స్ని డిప్ చేసి ఫ్రై చేసుకోవడానికి వచ్చే కన్సిస్టెన్సీ ఎట్లయితే వస్తుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు లంప్స్ ఏమి గడ్డలు ఏమీ లేకుండా నీట్గా కలుపుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా ఈ కన్సిస్టెన్సీ రావాలి. సో నెక్స్ట్ వచ్చేసి పాన్ ఒకటి తీసుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. మష్రూమ్స్ని డీప్ ఫ్రై చేయడం కోసం అండి. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. అండ్ ఇవాళ రెసిపీ వచ్చేసి చేస్తుంది మా పెద్దమ్మ అండి. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నారు కదా, చూసారు కదా మష్రూమ్స్ కట్ చేసుకుని ఎలా పెట్టుకున్నారో సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు ఇంకొన్ని ఉన్నాయండి. సోయా సాస్ ఒకటి, రెడ్ చిల్లీ సాస్ ఒకటి, అలాగే వెనిగర్ అండ్ టమాటో సాస్, ఇవి కూడా ఇంగ్రీడియంట్స్లో ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. సో మష్రూమ్స్ని ఇట్లాగా ఆ ఫ్లోర్లో కలుపుకుని పెట్టుకున్న ఫ్లోర్లో డిప్ చేసుకుని ఇట్లా వేసేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం అన్ని మష్రూమ్స్ ముక్కలు ఇట్లా మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి వెరైటీ రెసిపీస్ చూపిస్తూ ఉంటారు కదా పెద్దమ్మ, మంచి హెల్దీ అండ్ వెరైటీ రెసిపీస్. బొప్పాస్కాయ ఫ్రై, కొబ్బరి ఫ్రై, అలాగే బీరకాయ చెక్కు ఫ్రై, అలాగే ఇమ్యూనిటీ బూస్టర్ జ్యూస్. సో ఇట్లాంటివన్నీ చేస్తారు కదా మా పెద్దమ్మ. ఇవాళ రెసిపీ కూడా ఆవిడే చేస్తున్నారు. చూసారు కదా, ఇట్లా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కూడా పీల్ చేసుకోవడం కోసమని టిష్యూ పేపర్లో పెట్టారనమాట తీసిన వాటిని. నెక్స్ట్ ఇంకో పాన్ తీసేసుకుని దాంట్లో ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేశారు. ఎక్కువ వేయలేదండి, జస్ట్ 2 to 3 స్పూన్సే వేశారు. ఆ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం చాప్ చేసుకుని పెట్టుకున్నాం కదండి గార్లిక్, జింజర్, అది ఏమో గార్లిక్ వచ్చేసి 3 స్పూన్స్ అండి, వెల్లుల్లిపాయలు వచ్చేసి 3 స్పూన్స్, అల్లం వచ్చేసి 2 స్పూన్స్. ఆ 2 వేసేసుకుని కొంచెం పచ్చివాసన అది పోవాలి కదా, కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఆ ఫ్రై అయ్యేదాకా కొంచెం తిప్పండి. అది ఫ్రై అయ్యాయి అనుకున్నాక మనము కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అవనివ్వండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయ ముక్కలు, ఆ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసి అవి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. సో క్యాప్సికమ్ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచండి. దాంట్లో ఏంటంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ మనము మష్రూమ్స్ డీప్ ఫ్రై చేయడానికి ఆ ఫ్లోర్లో సాల్ట్ యాడ్ చేసాం. సో అది దానికి సరిపోతుంది. సో ఇప్పుడు ఈ ముక్కలకి సరిపడా సాల్ట్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అయ్యింది అనుకునే వరకు ఫ్రై అవ్వనివ్వండి, తిప్పుకుంటూ ఉండండి. నెక్స్ట్ క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అయింది అనుకున్నాక ఒక 2 స్పూన్స్ సోయా సాస్ యాడ్ చేయాలండి. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ 2 స్పూన్స్ అంతే. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక 1 స్పూన్ వెనిగర్ అండి, 2 స్పూన్స్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్, నెక్స్ట్ 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలాగే నెక్స్ట్ వచ్చేసి టమాటా సాస్ ఉంది కదండి, టమాటా సాస్ ఏమో 2 స్పూన్స్.
సో 2 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అండ్ 2 స్పూన్స్ టమాటో సాస్ అండి. ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. కొంచెం ఒక్క హాఫ్ స్పూన్ అండి, హాఫ్ స్పూన్ షుగర్ యాడ్ చేశారు. అట్లాగే మళ్ళీ ఇంకొక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నారు. సో సాసెస్ అన్నీ వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ షుగర్, ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి దాంట్లో ఒక 100 ml వాటర్ వేసి అది కొంచెం థిక్ అయ్యేదాకా ఒక 2 to 3 minutes అట్లాగా బాయిల్ అవ్వనివ్వండి. సో అది బాయిల్ అయ్యింది అనుకున్నాక ఏం చేయాలంటే మనము ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, డీప్ ఫ్రై పెట్టుకున్న మష్రూమ్స్, వాటిని కూడా యాడ్ చేసేసి బాగా కలపండి. సో కలిపిన తర్వాత ఒక 2 minutes ఆ ఫ్లేవర్ దీనికి పట్టడం కోసం అని చెప్పేసి ఒక 2 minutes తిప్పుకుంటూ ఉండండి. ఎక్కువసేపు అవసరం లేదు, ఆల్రెడీ అది సాస్ కూడా ఫ్రై అయిపోయింది అండ్ మష్రూమ్స్ కూడా ఫ్రై అయిపోయినాయి కాబట్టి జస్ట్ ఆ సాస్ ఫ్లేవర్ మష్రూమ్స్కి పట్టడం కోసం అని చెప్పి ఒక 2 minutes అంటే అంతకంటే ఎక్కువ అవసరం లేదు. వేసుకొని దాంట్లోనే స్ప్రింగ్ ఆనియన్స్, లాస్ట్కి స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. సో చూసారు కదా మన రెస్టారెంట్ స్టైల్ మంచి యమ్మీ యమ్మీ టేస్టీ మష్రూమ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. సో చాలా ఈజీ, కాకపోతే కొంచెం పేషెన్స్ ఉండాలి డీప్ ఫ్రై చేసుకునే దగ్గర. మిగతా డీప్ ఫ్రై చేసుకోవడం అయిపోతే మిగతా అంతా చాలా ఈజీగా అయిపోతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే అవసరం లేదు. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.